Welcome to the second part of episode questions from vector analysis. So, ఈ వీడియోలో మిగతా ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి let me change the pen color. Okay, if a vector field F is conservative, okay, then what? ఇక్కడ ముందు వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో ముందు వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశాను ఏంటంటే del cross A bar equal to 0 అయితే we call it as irrotational. అలాగే we call it as conservative if the vector is force. Conservative. Okay, like it is not 0, then we call it as rotational. అలాగే del dot A bar equal to 0 అయితే we call it as solenoidal. అలాగే if it is not 0, we call it as divergent. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఇచ్చారు, if a vector field F bar is conservative, so the option conservative means irrotational, that means del cross A equal to 0. So ఇక్కడ del cross F equal to 0 is the correct answer. The next question, for what value of A the vector is given v bar equal to x plus 3y I cap plus y minus 2z j cap plus x plus az k cap is solenoid. అంటే ఇక్కడ solenoid అన్నారు కాబట్టి del dot v bar equal to 0. సో ఇప్పుడు del dot v bar ని మనం 0 కి ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ కాబట్టి del dot v ఏమవుతుంది, dou by dou x plus 3y plus dou by dou y minus 2z plus dou by dou z x plus az, but it is solenoid, that means equal to 0. ఓకే, సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్ డెరివేటివ్ చేసినప్పుడు 1 వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు x 3y is కాన్స్టెంట్, సో ఇది 0 అవుతుంది. ప్లస్ ఇక్కడ దీన్ని డెరివేట్ చేస్తే 1 మైనస్ 0, అలాగే ఇక్కడ డెరివేటివ్ చేస్తే మనకి a వస్తుంది. సో దిస్ ఇస్ 0, అంటే a ఈక్వల్ టు -2. సో ఆప్షన్ B is the correct one. Okay, option B is the correct one. So the next question, if r bar is a position vector, then curl r bar is equal to what? Okay, ఇక్కడ r bar అనేది పొజిషన్ వెక్టర్ అన్నాడు. సో అది మనకి ఏ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది మనకు మెన్షన్ చేయలేదు. మనం ఇక్కడ r అనేది ఏంటి, స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్, సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ మనం ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ రో ఉంది కదా సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో, ఇక్కడ r కూడా మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ నేను స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నా. సో స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో del cross r bar del cross a bar ఫార్ములా ఏంటంటే r cap r theta cap r sin theta phi cap. ఈ జనరల్ ఫార్ములా గుర్తుంటే మనం రాయొచ్చు. సో dou by dou x, dou by dou y, dou by dou r, dou by dou r, dou by dou theta, dou by dou phi. అలాగే h1 a1 అంటే ఇక్కడ h1 ఈక్వల్ టు 1, సో a1. అలాగే h2 a2, h2 అంటే ఇక్కడ r అంటే a2. ఇక్కడ h3 a3 జనరల్ ఫార్ములా ప్రకారం, సో r sin theta a3. అయితే ఇక్కడ del cross r bar అన్నాడు, అంటే థీటా టర్మ్ అలాగే ఫై యొక్క మ్యాగ్నిట్యూడ్ 0. ఓకే, సో ఇది ఈక్వేషన్ మనం ఎలా రాయొచ్చు అంటే r cap r theta cap
r sin theta phi cap. And dou by dou r, dou by dou theta, dou by dou phi. ఇక్కడ r bar ఎలా రాయొచ్చు? r into r cap plus 0 into theta cap plus 0 into phi cap. సో ఇక్కడ a1 equal to r, a2 equal to 0, a3 equal to 0. అంటే మొత్తానికి 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే r cap into 0 minus 0 minus r theta into 0 minus dou r by dou phi into 0. అలాగే r sin theta phi cap into 0 minus 0. Again final గా 0 వస్తుంది. ఓకే, సో డెల్ క్రాస్ r అంటే కర్ల్ r అంటే ఏంటి? 0 వచ్చింది. సో ఆప్షన్ B is the correct one. సో the next question, r bar ఇక్కడ ఇచ్చాడు is the position vector, then the value of del log r ఏంటి? ఓకే, సో ఇక్కడ del bar log r, ఇక్కడ r bar అనేది it is a vector and the corresponding magnitude r. సో ఇక్కడ del bar log r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఎలా చేస్తామో చూద్దాం. ఇది ఇక్కడ కార్టీసియన్ కోఆర్డినేట్ లో ఇచ్చాడు పొజిషన్ వెక్టర్, కానీ ఇక్కడ r ని మనం ఈ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ని మనం స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ r ని అలాగే ఉంచితే r అనేది స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో r అనేది ఒక కోఆర్డినేట్. సో ఇక్కడ డెల్ బార్ ఏమవుతుందంటే ఫార్ములా ప్రకారం జనరల్ ఫార్ములా కదా, డెల్ ఏ డెల్ ఎఫ్ అనుకుందాం. డెల్ ఎఫ్ ఈక్వల్ టు E1 cap by H1 dou F by dou U1 plus E2 cap by H2 dou F by dou U2. E3 cap by H3 dou F by dou U3. అది ఇక్కడ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో H1 equal to 1, H2 equal to R, H3 equal to R sin theta. సో ఇక్కడ డెల్ డాట్ లాగ్ r ఏమవుతుందంటే E1 క్యాప్ అంటే R క్యాప్, H1 అంటే 1, డో బై U1 అంటే R, F అంటే ఇక్కడ లాగ్ R ప్లస్ E2 క్యాప్ అంటే థీటా క్యాప్ బై H2 అంటే R, డో బై డో థీటా U2 అంటే సో లాగ్ R ప్లస్ phi క్యాప్ by H3 అంటే R sin theta dou by dou phi log R. సో ఈ టూ టర్మ్స్ 0 అవుతాయి. ఎందుకు? విత్ రెస్పెక్ట్ టు theta R is constant. With respect to phi R is constant. సో their derivatives will be 0 అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం. log R కి డెరివేటివ్ ఏంటి? 1 by R. సో R cap by R వస్తుంది. That means del log R equal to R cap by R. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే R bar ఇది, దిస్ ఇస్ R cap. ఓకే, యూనిట్ వెక్టర్ అలాగే వెక్టర్ కి డిఫరెన్స్ ఉంది. సో ఈ వెక్టర్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం R ఇంటూ R cap బై R ఇంటూ R గా రాయొచ్చు. R తో డివైడ్ చేసి మల్టిప్లై చేస్తాం. సో R ఇంటూ R bar అంటే ఏంటి? R cap అంటే ఏంటి? R bar బై R స్క్వేర్. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మీరు దీన్ని R బార్ అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఆప్షన్ ఏ పెడతారు, రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వన్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. gradient of phi along n bar. ఓకే, గ్రేడియంట్ ఆఫ్ phi అంటే ఏంటి? ఓకే, గ్రేడియంట్ ఆఫ్ phi అంటే డెల్ phi. along n bar అంటే ఏంటి? డాట్ ప్రొడక్ట్ అప్లై చేయాలి along n bar. ఓకే, సో దీన్ని ఏమంటారంటే డైరెక్షనల్ డెరివేటివ్. డైరెక్షనల్ డెరివేటివ్
of phi bar of phi along n cap. ఓకే, ఒక స్కేలార్ ఫంక్షన్ phi తీసుకుంటే దాని యొక్క డైరెక్షనల్ డెరివేటివ్ అనేది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ phi అనే సర్ఫేస్ ఏదో తీసుకున్నాను. సో డెల్ phi అనేది ఈ సర్ఫేస్ కి నార్మల్ గా ఉంటుంది. ఓకే, డెల్ phi అనేది ఈ సర్ఫేస్ కి నార్మల్ గా ఉంటుంది. n cap సమ్ వెక్టర్ ఈ డైరెక్షన్ లో ఉందనుకుందాం. ఇప్పుడు ఈ డెల్ phi యొక్క వాల్యూ అనేది అలాంగ్ n cap అంటే మనం డాట్ ప్రొడక్ట్ అప్లై చేస్తే వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని డో phi బై డో n గా రాయొచ్చు. ఓకే, ఇంటూ n cap. అలాగే d స్క్వేర్ x బై dt స్క్వేర్ అందరికీ తెలిసిందే. ఫస్ట్ తెలిసిన వాటి నుంచి వద్దాం. యాక్సిలరేషన్ అనేది. అలాగే కర్ల్ v, కర్ల్ అంటే డెల్ క్రాస్. ఓకే, v బార్ అంటే ఏంటి? ఇక్కడ v బార్ అంటే వెలాసిటీ వెక్టర్. అయితే రొటేషనల్ మోషన్ లో v బార్ అనేది రొటేషనల్ వెలాసిటీ వెక్టర్. సో ఇక్కడ కర్ల్ అప్లై చేస్తే మనకు వచ్చేది యాంగులర్ వెలాసిటీ అవుతుంది. సరే, అది పక్కన ఉంచుదాం. మనకి ఇక్కడ విషయం ఏంటంటే ఇర్రొటేషనల్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ అంటే కర్ల్ అనేది 0 అవ్వాలి. ఓకే, సో ఇక్కడ 2 is A and 4 is C. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే బి అవుతుంది. అండ్ కర్ల్ ఆఫ్ వెక్టర్ వెలాసిటీ వెక్టర్ రొటేట్ చేసినప్పుడు యాంగులర్ వెలాసిటీగా కన్వర్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఫ్యాక్టర్ అనేది డీటెయిల్డ్ సాల్వ్ చేసినప్పుడు వస్తుంది. సో జస్ట్ ఓవర్ వ్యూ, అంత డీటెయిల్గా అవసరం లేదు ఇక్కడ ప్రెసెంట్ ఈ ప్రాబ్లంకి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. For the function phi equal to x square y plus xy, the value of gradient of phi, the magnitude of gradient of phi at this point. So ఇక్కడ phi equal to x square y plus xy, Cartesian coordinate system. So Cartesian coordinate system లో del phi అనేది ఏమవుతుంది? dou phi by dou x cap plus dou phi by dou y cap plus dou phi by dou z cap. సో దీని నుంచి dou phi by dou x, phi equal to x square y plus xy. సో dou phi by dou x అంటే ఫస్ట్ టర్మ్ ని విత్ రెస్పెక్ట్ x డెరివేటివ్ చేస్తే y అనేది కాన్స్టెంట్. సో x స్క్వేర్ ని డెరివేటివ్ చేస్తే 2x వస్తుంది ఇంటూ y ప్లస్ ఇక్కడ y కాన్స్టెంట్, x ని విత్ రెస్పెక్ట్ x డెరివేటివ్ చేసినప్పుడు 1 వస్తుంది. సో y. అలాగే dou phi by dou y పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి అదర్ వేరియబుల్స్ అనేవి అదర్ x y అనేవి కాన్స్టెంట్ అవుతాయి. సో ఇక్కడ x స్క్వేర్ కాన్స్టెంట్, y విత్ రెస్పెక్ట్ టు y డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది x స్క్వేర్. అలాగే ఇక్కడ xy లో x అనేది కాన్స్టెంట్, y విత్ రెస్పెక్ట్ టు y డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది. అలాగే dou phi by dou z, ఇక్కడ z టర్మ్స్ లేవు. సో dou phi by dou z అంటే 0 అవుతుంది. సో ఇప్పుడు del phi ఈక్వల్ టు ఏమవుతుంది? 2xy plus y x cap plus x square plus x y cap. కానీ at x equal to y equal to 1 ఏమవుతుంది అంటే del phi equal to 2 into 1 into 1 plus 1 x cap plus x equal to 1, y equal to 1. 1 square plus 1, 2 y cap. So this is 3 and 3x cap plus 2y cap. సో ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ కావాలి కాబట్టి
magnitude కావాలి కాబట్టి root over 3 square plus 2 square. 3 is a 9, 2 is a 4, 9 plus 4 13, root 13. And option D is the correct one. Option D is the correct one. The next question. If two vectors p equal to I cap and q equal to I cap plus j cap by root r, ఇక్కడ దీన్ని ఫస్ట్ ఈ వెక్టర్స్ ని ఫస్ట్ డ్రా చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ ఆరిజిన్ తీసుకున్నాను, x యాక్సిస్ y యాక్సిస్. ఆరిజిన్ ఇది I cap అంటే 1. ఓకే, సో దిస్ ఈస్ p బార్. అలాగే ఇక్కడ ఈ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత, q బార్ ఈక్వల్ టు 1/√2 I cap ప్లస్ 1/√2 j cap. అయితే ఈ వెక్టర్ ఎలా ఉంటుందంటే ఈ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత 1 వస్తుంది. ఓకే, 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1 వస్తుంది. p యొక్క వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ 1. సో రెండు ఆఫ్ సేమ్ లెంగ్త్. కాకపోతే ఇక్కడ 1/√2 1/√2 x ఈక్వల్ టు y అంటే ఈ డైరెక్షన్ లో ఉంటుంది, 45 degrees డైరెక్షన్ లో విత్ యూనిట్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఇది q బార్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే p బార్ ని మన సమ్ యాంగిల్ తో రొటేట్ చేస్తే q బార్ వస్తుంది. అది కూడా 45 degrees యాంగిల్ తో రొటేట్ చేస్తే p బార్ అనేది q బార్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ టూ వెక్టర్స్ ఎలా లింక్ అయ్యాయంటే రొటేషన్ తో లింక్ అయ్యాయి. ఒకవేళ రిఫ్లెక్షన్ అయింది అనుకోండి, p బార్ ఎలా ఉంటే దీనికి రిఫ్లెక్షన్ త్రూ xy ప్లేన్ అంటే xy ప్లేన్ అంటే ఏమవుతుంది, సేమ్ వెక్టర్ వస్తుంది xy ప్లేన్. ఓకే, అలాగే రిలేటెడ్ బై ఇన్వర్షన్ అంటే ఇన్వర్షన్ కూడా కాదు, ఇన్వర్షన్ అంటే అవదు. సో ఇక్కడ రిలేటెడ్ బై రొటేషన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ p బార్ ని మనం 45 degrees తో యాంగిల్ తో రొటేట్ చేస్తే q బార్ వస్తుందని చెప్పొచ్చు. సో ఇక్కడ వెక్టర్ ని గ్రాఫికల్ గా రిప్రజెంటేషన్ చేయడం కూడా రావాలి. ఓకే, సో ఈ విధంగా మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసి మనం దాని నుంచి ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, డైవర్జెన్స్ ఆఫ్ ఏ 3-dimensional రేడియల్ వెక్టర్ r బార్ ఈజ్ వాట్. ఇక్కడ డైవర్జెన్స్ అడిగాడు, డైవర్జెన్స్ ఆఫ్ r బార్. అయితే దీన్ని ఎలా రాయొచ్చు అంటే డెల్ డాట్ r ఇంటూ r క్యాప్. అయితే మీకు రేడియల్ ఫార్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక ఫార్ములా రాస్తున్నాం, డెల్ డాట్ r పవర్ ఆఫ్ n ఇంటూ r క్యాప్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు n ప్లస్ 2 ఇంటూ r పవర్ ఆఫ్ n మైనస్ 1. ఓకే, డెల్ డాట్ r పవర్ ఆఫ్ n r క్యాప్ అంటే n ప్లస్ 2 r పవర్ ఆఫ్ n మైనస్ 1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే n ఈక్వల్ టు 1. సో డెల్ డాట్ r ఇంటూ r క్యాప్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 r పవర్ ఆఫ్ 1 మైనస్ 1 3 వస్తుంది. సో ఇది డైరెక్ట్ గా ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, డెల్ డాట్ r బార్ ఈక్వల్ టు 3. సో దిస్ ఈస్ డైరెక్ట్ క్వశ్చన్. సో ఆప్షన్ A is the correct one. Okay, these are some questions from AP set. సో ఈ 2 parts కలిపి మనకి ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయినా ప్రతి ఇయర్ వస్తుంది, 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి వెక్టర్ అనాలిసిస్ అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్స్ అలాగే డైరెక్ట్ వెక్టర్స్ ఆల్జీబ్రా ఉపయోగించుకొని. సో ఈ టాపిక్ ని నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్ పార్ట్ లో గేట్ క్వశ్చన్స్, గేట్ ఎగ్జామ్ అలాగే నెట్ ఎగ్జామ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ వెక్టర్ అనాలిసిస్ నుంచి పోస్ట్ చేస్తాను. టిల్ దెన్ బై, హ్యావ్ ఎ నైస్ డే.